అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో 'రెంటాల చిరంజీవి' గారని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆయన. అవునవును. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. సినిమా అనేది ఒక కల్చరల్ డాక్యుమెంటేషన్ కూడా. అవునండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ ఫిల్మ్స్ మనం ఏమైనా తీస్తే 94లో లేదంటే 84లో లేదంటే 60లో, 50లో జనాలు ఇలా ఉండేవారు అని చెప్పి చూపించడానికి అదొక ఒక పీరియాడిక్ రిప్రజెంటేషన్. అంటే ఒక అవునండి. సినిమా ఒక డాక్యుమెంట్‌లో చూపిస్తుంది. నీకు తెలుస్తుంది. నీకు చరిత్ర అనేది నీకు చూపిస్తుంది. అవునండి. అవును. సో, ఇలాంటి పీరియాడిక్ మూవీస్ వచ్చినప్పటికి మీరెంత స్టడీ చేస్తారు? ఆ స్టడీ చేసిన దాన్ని ఆ సెట్స్‌లో తీసుకొచ్చేటప్పటికి మీకెంత ఫ్రీడమ్ ఉంటుంది దానికి? అదండి. పీరియాడిక్ మూవీ అనేది ఏముంటదంటే సగం స్క్రిప్ట్ త్రూ వచ్చేస్తదండి. హ్మ్. స్క్రిప్ట్‌లోనే ఒక ఇమాజినేషన్ ఉంటదండి. స్క్రిప్ట్‌లో ఇలా హీరో ఇలా ఉంటాడు. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంటే వచ్చేస్తాయి. ఇదివరకు అంటే కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడేంటంటే మనకి ఇంటర్నెట్ వచ్చింది. ఏఐ వచ్చిందండి. మిడ్ జెన్‌రీలో మనం కొన్ని దొరికేస్తున్నాయి. చెప్పాలంటే చాలా ఈజీగా ఉంది ఇప్పుడు. హ్మ్. మెటీరియల్ దొరకడం చాలా ఈజీగా ఉంది. దాన్ని స్క్రిప్ట్ కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఫిట్ చేయడం అనేదే ఇక్కడ క్రియేటివ్ జాబ్ అండి. అంటే ఇమాజినరీ వరల్డ్ అయితే మీరు చెప్పినంత వరకు ఫైన్ సార్. కాకపోతే చాలా స్పెసిఫిక్‌గా టైమ్ లైన్స్ ఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ఇరువర్' తీసుకోండి. అదండి. మణిరత్నం గారి 'ఇరువర్' తీసుకుంటే ఆయన చాలా స్పెసిఫిక్ టైమ్ లైన్స్ 1979 ఇలా అని చెప్తారు. అవునండి. లేదంటే ఇప్పుడు మన తెలుగులో 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ అవును. మహానాయకుడు' ఇలాంటి అవునండి. అవును. మూవీస్ వచ్చినప్పుడు కూడా అంటే చాలా స్పెసిఫిక్ టైమ్ లైన్స్ అంటే అప్పటికి నిజంగా ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు చూసే అవకాశాలుంటాయి. సో, అక్కడ మిస్టేక్స్ దొరకకూడదు. అవునండి. ఎందుకంటే ఎవ్వరు ఏ ఒక్కళ్ళు "అరే! అది అప్పటికి లేదు. ఆ అవును. టైంకి కలర్ టీవీ లేదు. ఆ టైంకి ఈ అవునండి. ప్రింటర్ లేదు. అవునవును. ఈ అవును. షూ మోడల్ అప్పటికి లాంచ్ అవ్వలేదు. అవునవును. అవును. జీప్‌లు ఇప్పుడు లేవని" చెప్పేసి చాలా ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అవునవును. సో, దానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? అదండి మనం వన్స్ చేసే ముందు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకో అంటే మనకి ఇంటర్నెట్ చాలా ఈజీ ఉందండి ఇప్పుడు. హ్మ్. ఈ టైంలో ఏముంది? అసలు రేడియో ఎప్పుడొచ్చింది? టీవీ ఎప్పుడొచ్చిందని ఇప్పుడు ఈజీ దొరికేస్తుంది. ఇదివరకు వాళ్ళకి దొరికేది కాదండి. ఇప్పుడు ఇంటర్నెట్‌లో కొడితే మనకు టీవీ పలానా ఇయర్‌లో మనకు వచ్చింది. మన ఇండియాకి. పలానా కారు పలానా టైంలో వచ్చి తెలిసిపోతున్నాయండి. ఓకే. అదొకటి ఈజీ అవుతుందండి. దాన్ని తయారు చేయడము, అది నేచురల్‌గా చూపించడంలో టఫ్ అండి ఇప్పుడు. హ్మ్. మెటీరియల్ ఈజీ దొరుకుతుంది. దాన్ని తయారు చేసే విధానము కథకి ఫిట్ చేయడం అండి.